కర్ణుడు కుంతీదేవి మరియు సూర్యదేవుని పుత్రుడు. కుంతికి పెళ్లి కాకముందు దుర్వాస మహర్షి చెప్పిన మంత్రంతో ఆమె సూర్యదేవుని ఆరాధించగా కర్ణుడు జన్మించాడు. అయితే అపఖ్యాతి భయంతో కుంతి తన శిశువుని గంగలో విడిచింది. ఆ చిన్నారిని అధిరథుడు అనే సారథి దత్తత తీసుకుని పెంచాడు. అందువల్ల కర్ణుడు సూతపుత్రుడిగా పెరిగాడు. కర్ణుడు ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకోవాలని కోరుకున్నాడు, కానీ తిరస్కరించబడ్డాడు. తర్వాత అతను పరశురాముని శిష్యుడయ్యాడు. అయితే పరశురాముడు కర్ణుడు బ్రాహ్మణుడే అని నమ్మాడు. కానీ నిజం తెలిసి అతన్ని అత్యవసర సమయంలో నీవు విద్య మరిచిపోదువుగా కానీ శపించాడు. అతన్ని ఎవరూ అంగీకరించినప్పుడు దుర్యోధనుడు మాత్రమే స్నేహితుడిగా అంగీకరించాడు. కర్ణుడిని అంగదేశాధిపతిగా చేశాడు. అందువల్లే జీవితాంతం దుర్యోధనుని పక్షాన నిలిచాడు. కురుక్షేత్రం ముగిసిన తర్వాత కుంతి పాండవులకు కర్ణుడు మీ అన్నయ్య అని చెప్తుంది. కానీ ఆలస్యంగా తెలియటం వలన కర్ణుడిని దురదృష్టవంత యోధుడు అంటారు. కర్ణుడు ధైర్యశాలి, మహాయోధుడు, అపార దానశూరుడు. అయినప్పటికీ మన గుణాలు ఎంత గొప్పవైనా తప్పుడు పక్షంలో నిలిస్తే చివరికి పరాజయమే ఎదురవుతుందని అతని జీవితం మనకు చెబుతుంది.